టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, వితిక షేరు జంట గురించి మనందరికీ తెలిసిందే. పెళ్ళయి 9 ఏళ్లు గడిచిన వీరి అన్యోన్యత నేటి యువతకు నిజంగా ఓ స్ఫూర్తి అనే చెప్పాలి. అయితే ఇన్నాళ్లైనా వీరికి సంతానం లేకపోవడంపై సోషల్ మీడియాలో తరచు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వితిక తన జీవితంలో ఎదురైన ఒక భావోద్వేగ ఘటనను పంచుకొని అందరినీ కదిలించారు. 2019లో వరుణ్, వితిక అమెరికాలో కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నారట. అక్కడ వితిక గర్భవతి అయ్యారు. ఆ వార్తతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ అనుకోని విధంగా ఆమెకు మిస్క్యారేజ్ జరిగింది. ఆ బాధను తట్టుకోలేక వారు వెంటనే ఇండియాకి తిరిగి వచ్చారు. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ 40 days లో ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్లే అబార్షన్ జరిగిందని, అప్పట్లో ఆ విషయం తనకు తెలియలేదని వితిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు ఆమెని వెంటాడాయట. అమెరికా మిస్క్యారేజ్ జరిగిన సమయంలో బేబీకి సంబంధించిన కొంత భాగం గర్భసంచిలోనే మిగిలిపోవడంతో అది మరోసారి గర్భం దాల్చినట్లు భావన కలిగించిందని చెప్పారు. అయితే అది ప్రాణాపాయమని వైద్యులు గుర్తించి మరోసారి అబార్షన్ చేసి గర్భసంచిని శుభ్రం చేశారట. వరుసగా 2 సార్లు జరిగిన ఈ ఘటనలు వితికను శారీరకంగానే కాదు మానసికంగానూ తీవ్రంగా కుంగదీశాయి. ఆ కష్టకాలంలో భర్త వరుణ్ ఇచ్చిన మోరల్ సపోర్ట్ తాను మళ్ళీ సాధారణ స్థితికి వచ్చానని ఆమె తెలిపారు. ప్రస్తుతం వితిక తన ఫోకస్ అంతా కెరియర్, ఆర్థిక భద్రతపై పెట్టారు. పిల్లలు పుట్టాక వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందుగా ఆర్థికంగా బలంగా ఉండాలని, అందుకే ఇప్పుడు సంపాదనపై ఫోకస్ చేస్తామని చెప్పారు. మేము పూర్తిగా సెటిల్ అయిన తర్వాతే దేవుడు మాకు పిల్లలు ఇస్తాడేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆ శుభవార్త అందరితో ఎంతో ఆనందంగా తెలియజేస్తానని కూడా పేర్కొన్నారు. ఇక వితిక షేరు సినీ ప్రస్థానం కూడా ఎంతో ఆసక్తికరమైనది. కేవలం 11 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించారు. కన్నడలో ఉల్లాస ఉత్సాహ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. తెలుగులో ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో వరుణ్ సందేశ్ తో పరిచయము ప్రేమగా మారి 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం వితిక యువర్ బెస్టీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక విజయవంతమైన వ్లాగర్గా కొనసాగుతున్నారు. అయితే ఇలాంటి నిజ జీవిత కథలు మనకు ఒక విషయాన్ని నేర్పుతాయి. జీవితంలో కష్టాలు వచ్చినా మనకు తోడుగా ఉన్న మనుషులుంటే మనం మళ్ళీ నిలబడగలము అనేది చాలా నిజం.